శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 18 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్య అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిక చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు ఏ విషయానైనా కానీ సూటిగా కాకుండా లోతుగా ఆలోచించి దాని వెనుక ఉన్న అర్థం, కారణం, సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఏదైనా పని చేసినా కూడా దానికి 1-2 ఆలోచించాకే ఏ పనైనా కూడా చేయగలరండి. ఈ రాశివారు అంత కాన్ఫిడెన్స్గా అయితే ఏ పనైనా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా వారి యొక్క తెలివితేటలు, ఆలోచన శక్తి, అంతర్ముఖ ఇవే వారిని ప్రత్యేకంగా నిలబడతాయి. అందుకే ఈ రాశివారు ఎప్పుడు కూడా సాధారణంగా ఆలోచించరు. వారు విశ్వం లాంటి విస్తృత దృక్పథంతో ఆలోచిస్తారు. ప్రశ్నించగలిగే సామర్థ్యం అంటే ఒక వరం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ప్రశ్నించని మనసు పెరుగుదల ఆగిపోయిన మనసే. సాధారణ మనిషి జీవితంలో ముందే ఏర్పడిన అభిప్రాయాలు, నమ్మకాలు చాలా ఉంటాయి. కానీ ఆ నమ్మకాలు చాలాసార్లు మన తెలివిని, జ్ఞానాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. అందుకే ఒక మేధావి ఇలా అన్నాడు, మీ నమ్మకాలు మీ తెలివిని హతమార్చుతాయి, ఇదే సత్యమని. కానీ ఈ రాశివారు మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. వారు ఎప్పుడు ఏ విషయమైనా లోతుగా విశ్లేషించి ప్రశ్నించి అర్థం చేసుకొని తేల్చుకుంటారు. వారు ఎవరి మాటల్ని అర్థంగా నమ్మరండి. విమర్శాత్మక దృష్టితో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది వారిని మిగతా వారి కంటే కూడా ప్రత్యేకంగా, ఆత్మధికంగా మరింత బలంగా చేస్తుంది. కారణం నిజమైన ఆత్మధిక అంటే అంధవిశ్వాసం అయితే కాదండి, సత్యాన్వేషణ. అదే ఈ రాశివారి అసలైన శక్తి. ఇక ఈ గుణం వారిని అనేక ఆత్మధ గురుల కంటే భిన్నంగా నిలబెడుతూ ఉంటుంది. వారు నమ్మకం కంటే ప్రశ్నను ఎంచుకుంటూ ఉంటారు. అందుకే వారు జ్ఞానానికి దారి చూపించే వ్యక్తులు. ఇక ఈ రాశివారు ఆత్మీయతను పుస్తకాల ద్వారా కాదు, అనుభవాల ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిజమైన ఆత్మీయత అనేది నమ్మకానికి సంబంధించినదే కాదండి, అది మన జీవితంలో పొందిన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా చెప్పిన మాటలు లేదా గ్రంథాలలో చదివిన జ్ఞానం అవి దారి చూపుతాయి. కానీ నిజమైన జ్ఞానం మాత్రము మన స్వీయ అనుభవంలోనే దొరుకుతుంది. ఎలా అంటే కార్ డ్రైవింగ్ నేర్చుకోవడాన్ని ఒక్కసారి ఆలోచించండి. పుస్తకం చదవడం ద్వారా డ్రైవింగ్ నేర్చుకోలేము కదా, మనం వాస్తవంగా చూసి, అనుభవించి, ప్రయత్నించి నేర్చుకుంటాం. అలాగే ఈ రాశివారు కూడా తమ జీవిత అనుభవాల ద్వారా ఆత్మీయతను నిర్మించుకుంటారు. వారు కేవలము నమ్మకాలపై ఆధారపడరు, తమ అనుభవాలే నిజమైన గురువని నమ్ముతూ ఉంటారు. ఇక ఈ గుణం వారిని ఆధ్యాత్మిక ప్రపంచంలో భిన్నంగా నిలబెడుతూ ఉంటుంది. ఎందుకంటే వారు అంధవిశ్వాసంతో నడవరు, జ్ఞానంతో, అనుభవంతో వెలుగులో నడుస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక గురువుల్లో చాలామంది పుస్తకాల నుంచి మాత్రమే మాట్లాడతారు, కానీ ఈ రాశివారు నిజమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉంటారు. వారు ప్రశ్నించడము, విమర్శించడము వేరు అని స్పష్టంగా చెప్తారు. విమర్శించడం అనేది కేవలం లోపాలను ఎత్తి చూపడం అయితే మాత్రం కాదండి, అది లోతైన పరిశీలన. ఇక ఈ రాశివారు ప్రపంచంలోని అనేక విషయాలను విపరీతంగా ప్రశ్నిస్తూ కొత్త ధరలను కొనుగొంటూ ఉంటారు. అయితే సామాజికంగా వీరు విమర్శలుగా భావించబడతారు. ఇది వారి ఓ పెద్ద మైనస్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. వారు విమర్శిస్తారు, కానీ అది సమయానికి సరైన దారిలో ఉండకపోవచ్చు. మరింత మంచి అవగాహన అవసరమని సూచించారు. వీరు ఎంత మేధావులైనా సమయానికి సరైన జ్ఞానం లేకపోవడం వల్ల వారి విమర్శలు, ఆలోచనలు కొన్నిసార్లు అసహజంగా మారిపోతూ ఉంటాయి. కుశలత, తెలివి ఉండడం మాత్రమే కాక దాన్ని సరిగ్గా ఉపయోగించడం కూడా అవసరమండి. ప్రస్తుతము ఈ రాశి వారికి గోచార దృష్ట్యా కొంత కఠినమైన కాలం ఉంది. ఇక ఈ రాశి వారికి రాహు ప్రవేశించడం వల్ల శని వక్రగతిలో ఉండటము మరియు గురువు శత్రుస్థానంలో ఉండటము వంటి కారణాల వల్ల వారి జీవిత భాగస్వామి సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు మరియు దైనందిన నిర్ణయాలు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటాయి.
ఇక రేపటి రోజున వారు తమ స్వభావంలో కొంత అస్థిరత కన్నా కూడా అర్థం కాని ఆవేశాలు, భావోద్వేగాలు అనుభవిస్తారు. చిన్న విషయాల మీద ఎక్కడ ఆత్మ నియంత్రణ కొంచెం తగ్గిపోవడము, కొంత ఇరుక్కోవడము, ఇవన్నీ ఈ ప్రభావాల కారణంగా. కానీ ఒక నిజం స్పష్టమే, ఈ సవాలు తాత్కాలికమే. ఇక ఈ రాశి వారి ప్రత్యేకత ఏమిటంటే వారు ఏ పరిస్థితి వచ్చినా విమర్శనాత్మకంగా అయితే రేపటి రోజున ఆలోచన, లోతైన విశ్లేషణ, అనుభవ బేస్ జ్ఞానం ద్వారా దాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సవాళ్ళు వారిని కేవలం పరీక్షించబడతాయండి. అందులోంచి వారు మరింత బలంగా, మరింత తెలివిగా మరియు ఆధ్యాత్మికంగా కూడా రేపటి రోజున చాలా వరకు కూడా తెలివిగా ఉంటారు. చాలా వరకు కూడా ఈ రాశివారు రేపటి రోజున చాలా వరకు కూడా అంటే ఒక సందేశం, ఒక పాఠము, రాహు, శని, గురు వంటి గ్రహ ప్రభావాలు కష్టాలు ఇచ్చిన ఈ రాశివారి ఆలోచన, లోతు, జాగ్రత్త మరియు ధైర్యము వారిని విజయవంతం చేస్తాయి. కాబట్టి ఈ కష్టకాలంలో ఈ రాశివారు తాము ఎదుర్కొన్న సవాళ్ళను ఆలోచనతో, అనుభవంతో శాంతిగా ఎదుర్కోవటము అత్యంత ముఖ్యము. ఈ రాశివారి కోణాలను చూడగలిగే నూతన మార్గాలను కొనుగోలు మరియు బలమైన వ్యక్తులుగా మార్చబోతుంది. ప్రస్తుతము ఈ రాశివారి భాగస్వాముల సంబంధాలు అనుకోకుండా మార్పులకు లోనవుతూ ఉంటాయి. శని ప్రభావం కారణంగా ఈ రాశివారి యొక్క జీవిత భాగస్వామి సంబంధాలు, కుటుంబ స్నేహితుల మధ్య సంబంధాలు మరియు కొన్ని సందర్భాల్లో ఆర్థిక వ్యవహారాలు కూడా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ రాశివారు సహజంగానే డిటాచ్మెంట్ లక్షణాలు కలిగిన వారండి. ఏదైనా సరే చేయదలుచుకుంటే ఈ రాశివారు ముక్కుసూడితనంతో చేస్తారు. దాన్ని నిర్మోహమాటంగా కూడా చాలా వరకు చేయగలరని చెప్పొచ్చు. ఇక ఈ రాశివారు సహజంగానే అంటే చాలా వరకు కూడా ఈ రాశివారు అవసరమైతే వారు ఏ పరిస్థితిని వదిలేసే ధైర్యము కలిగి ఉంటారు. వారు ఏ సమస్యనైనా విశ్లేషించి, లోతుగా ఆలోచించి సరైన దిశలో రేపటి రోజున వీరు అంటే ముందుకైతే సవాలు ఇస్తారు. ప్రస్తుత ప్రభావాల కారణంగా అనుకోకుండా భావోద్వేగాల్లో మునిగిపోతుంటారు. ప్రత్యేకంగా కుటుంబ స్నేహితుల మధ్య సంబంధాలలో వారు సాధారణంగా భావించని స్థాయిలో భావోద్వేగంగా మునిగిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక గమనించదగిన విషయం ఏంటంటే కనుక ఈ సహజ స్వభావాన్ని మార్చవండి. కేవలం వారు తమలోని యోగి లక్షణాలను, ధైర్యాన్ని, డిటాచ్మెంట్ను ప్రయోజనకరంగా ఉపయోగించే సమయాన్ని సూచిస్తాయి. రేపటి రోజున ఈ రాశివారు భావోద్వేగం నుండి కొంత దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే భావాలతో స్పందించడం సమస్యలను మరింత సంక్లిష్టతరము చేస్తుంది. వారు ఇతరులను మేనేజ్ చేయడము, సమస్యలను పరిష్కరించడం అనే బాధ్యతను కొంత వదిలేయడం అవసరము. అలాగే ఇది వారి జీవిత భాగస్వామి సంబంధాల సమస్యలను స్వయంచాలకంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. కోర్టు వ్యవహారాలు, విడాకుల దిశల్లో ఎదురయ్యే పరిస్థితుల్లో కూడా వారు శాంతిగా, పాషియేషన్ దృష్టిలో వ్యవహరించడము అత్యంత అవసరము. ఎదురైన సమస్యలపై ఆవేశపూరితంగా ప్రవర్తించడము మరింత పరిస్థితులకు తెస్తుంది. ప్రస్తుతము రాహు ప్రభావం కారణంగా వారు ఆవేశపూరితంగా, కొద్దిగా అగ్రెసివ్గా ప్రవర్తించే అవకాశం కూడా ఉందండి. అందువల్ల ఆవేశాలను నియంత్రించడము, స్పందనలో స్థిరత్వం కొనసాగించడము అత్యంత ముఖ్యమని విజ్ఞాపన. జీవిత భాగస్వామి నుంచి విడిపోవడం కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు. ఇక ఈ రాశి వారికి అది గాఢమైన అనుభవం. వారు అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మరియు సాధారణంగా సులభంగా మర్చిపోవడం కష్టం. వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. గతంలో అనేక సంఘటనలు, సంబంధాలు, మాటలు ఇవి ఇంకా వారిలో ప్రబలంగా ఉంటాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కనుక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ రాశి వారిలో 3 వేరువేరు ఎనర్జీ స్థితులు ఉంటాయండి. ఉదయం నిమ్మటగా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్తో, మధ్యాహ్నము కొంత యాక్టివ్గా పనులను పూర్తి చేసేందుకు ఫోకస్తో, రాత్రి హైపర్ యాక్టివ్ భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఎనర్జీ మార్పులు వారి గత అనుభవాలపై మరింత ప్రభావం చూపుతాయి. వారి భావోద్వేగాలను, ఆలోచనలు ఎప్పటికీ వదిలిపెట్టనివిగా చేస్తాయి. ఇప్పుడు ఇక ఈ రాశివారు తమ లోపాలు అర్థం చేసుకొని ఆత్మధికంగా ప్రారంభిస్తే వారి జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. ప్రతిరోజు మీరు యోగాన్ని చేస్తూ ఉండటం వల్ల మీకు చాలా వరకు భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. సంక్లిష్ట పరిస్థితులను శాంతిగా, వివేకపరంగా ఎదుర్కోగలుగుతారు. మరి తెలుసునా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.